పూరా లోకల్ 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు. ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది 88,591 కోటి. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు 88,591 కోటి మేము చెల్లించినాం. అదేవిధంగా మిత్తి 1/12/2023 నుంచి 28/2/2025 వరకు 64,768 కోట్ల రూపాయలు మిత్తి చెల్లించినాం అధ్యక్ష. అసలేమో 88,591 కోట్లు, మిత్తి 64,768 కోట్లు, మొత్తం కలిపి సరాసరి 1,53,359 కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి 15 నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష. నిక్కరంగా మేము చేసిన అప్పు 4,682. వారు పెట్టిపోయిన లయబిలిటీని వారు మాకు అందించిన ఒక జాడ్యాన్ని అప్పులు చెల్లించడం కోసం, అసలు చెల్లించడం కోసం, మిత్తి చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి ఆ అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి. ఈరోజు మేము చెల్లించింది పక్కన పెట్టి 1,52,000 కోట్లు అప్పు చేసిండ్రు, లేకపోతే 1,20,000 కోట్లు అప్పు చేసిండ్రు. మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు, లెక్క పక్కాగా చెప్తున్నా. 1,58,041 కోటి మేము అప్పు చేసినాము. నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు 88,591 కోటి, మిత్తి 64,765 కోట్లు, మొత్తం కలిపి 1,53,359 కోట్ల రూపాయలు మేము చెల్లించినాము. ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే, హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే, ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష? మేము చెప్పిన అంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది, వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది, పక్కన తీస్తే 6,69,257 కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు 1,58,041 కోటి కలిపితే తెలంగాణ అప్పు ఎంత ఉండాలి ఈరోజు అంటే 8,27,298 కోట్లు ఉండాలి అధ్యక్ష. కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉంది అధ్యక్ష? 7,38,707 కోట్లు ఉంది అధ్యక్ష. ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కామ్లు సింగరేణికి 1,50,000 కోట్లు యాడ్ చేస్తలేము అధ్యక్ష. అప్పులో చేస్తలేము, ఇప్పుడున్న దాంట్లో చేస్తలేము. స్పష్టంగా ఈరోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు, ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు, దీంట్లో అప్పులు చేసిండు. ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి 15 నెలలు కాలగర్భంలో కలిసిపోయింది. మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మిత్తిలకు కట్టడానికి మేము చేసినాం అధ్యక్ష. మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే. వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష.